సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంతవరకు ఎవరికీ చెప్పని అనేక విషయాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతున్న మార్పుల వరకు అనేక విషయాలను ఈ రోజు ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ ఆదాబ్. आदाब। कैसे हो सर? नमस्कार। నమస్కార్. बहुत अच्छा हूँ। ఇప్పుడు మాధవీలత బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ దిగుతున్నారు. నేను ఓవైసీ కంచు కోటని బద్దలు కొడతాను, అదొక మట్టి గోడ అంటుంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఆవిడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? మాధవీలత 6,64,000 బోగస్ ఓట్లు తీస్తే మాధవీలత మాట్లాడితే అర్థం. ఆ 6,64,000 ఓట్లు తీయకుండా మాధవీలత మాట్లాడితే ఎట్లా? అసదుద్దీనే గెలుస్తాడు. ఆ చిత్తశుద్ధి మాధవీలతకి ఉండాలి. ఆ 6,64,000 ఓట్లు ఢిల్లీలో కూర్చొని అమిత్ షాకి పట్టుకొని, నడ్డాకి పట్టుకొని, ఎవరయ్యాకి పట్టుకొని, అమ్మకు పట్టుకొని తీయాలి. అది తీయకుండా ఇక్కడ తిరిగితే ఏమమ్మా? ఓవర్ స్టోరీ, ఇంపాసిబుల్. షీ విల్ నాట్ విన్. అంటే అంటే గెలవదు, ఛాన్సే లేదు. గెలవదు. అసదుద్దీన్ గెలుస్తాడు. 21 lakh ఓటర్స్ లో 6,64,000 బోకస్ ఓట్లు ఉన్న తర్వాత, వాళ్ళు బోకస్ ఓట్లు మాస్టర్లు ఉన్న తర్వాత, బోకస్ ఓట్లు పిహెచ్డి చేసుకున్న తర్వాత ఎట్లా ఓడగొడతారు? మాధవీలత ఓకే, వెరీ గుడ్, రైట్, బ్యాక్గ్రౌండ్ వెరీ గుడ్, ప్యాషనెట్ మహిళ, వెరీ గుడ్. కానీ గ్రౌండ్ లో ఏమున్నది? ఆ దొంగ పిచ్, బోకస్ పిచ్. అది మంచి బ్యాట్స్మెన్ ఉంటే కూడా బోల్డ్ అయిపోతుంది, లేకుంటే లెగ్ బిఫోర్ వికెట్ అవుతుంది. నాలాగానే సింపుల్. ఆయన దగ్గర పవర్ ఉన్నది. మాధవీలత ఇంత వాళ్ళ పక్క ఉన్న వాళ్ళు చెప్పలేదు, ఇంత మేధావులు ఉన్నారు పక్కనే. లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మాధవీలతకి చెప్పలేదు, లేకుంటే ఎందుకు వాళ్ళు తీస్తలేరు? ఎందుకంటే బీజేపీ బీటీం కదా అసదుద్దీన్. దానికోసం మాధవీలతకి పాపం, దానికోసం మాధవీలతకి పేరిచ్చిన తోతపరి అని. తోతపరి అంటే తెలుసు, తోతపరి అని పేరిచ్చిన. కైండ్ ఆఫ్ మ్యాంగో తోతపరి అంతే. ఎందుకంటే నువ్వు బోగస్ ఓట్లు తీయకుండా అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తే ఏదైనా లాభం రామ్మా? ఎందుకు మ్యాంగోతో ఆవిడ్ని కంపేర్ చేశారు మీరు, తోతాపురి మ్యాంగోతో? ఎందుకంటే సీజన్, ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ కదా, ఆవిడ సీజనల్ పొలిటీషియన్ అంటున్నారు. సమ్మర్ కదా, సరే. సమ్మర్ లో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏది? ఓకే, మ్యాంగో. ఓహో, సో ఇది తోతాపరి అంతే. ఈ సీజన్ కి మస్త్ హైదరాబాద్ లో తిరుగుతున్నారు. వెరీ గుడ్, తిరుగు. మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది మాధవీలతకి, అది కూడా చెప్తుంది. ఏది ఉంటుంది చెప్తాను, రైట్. మా పార్టీ కాకపోతే కూడా ఒక మహిళ రెస్పెక్ట్ చేయాలి. నేను నా జీవితంలో ఒకటే నేర్చుకున్నా, మహిళ అంటే మన అమ్మ, అది దేవుడు. ఆ దేవుడికి మనం రెస్పెక్ట్ చేయాలి. ఆ అమ్మాయి అక్కడ నుంచి ఏదో విరెంచి హాస్పిటల్ దగ్గర నుంచి బయట వెళ్ళి హైదరాబాద్ లో తిరుగుతున్నది. ఆ అమ్మాయి కరేజ్కి నేను మెచ్చుకుంటాను. కానీ గ్రౌండ్ చక్కగా చేయకపోతే షాట్ ఎక్కడ కొడతాం? ఇక్కడ 6 కొట్టాలి, అది కూడా స్టేడియం బయట. సో స్టేడియం బయట చేయాలంటే పిచ్ బాగుండాలి. ఆ పిచ్చే దొంగ పిచ్. తోతపరి ఏం చేస్తుంది అని నా అంటే అసలు ఇన్ని దశాబ్దాలుగా గెలుస్తున్నది ఓవైసీ ఓటమి కాకుండా మొత్తం గెలుపు వెనక ఉన్నది మొత్తం దొంగ ఓట్లైనా ప్రజాభిమానం కాదంటారా? ఏం అభిమానం? ప్రజాభిమానం అంటే అసదుద్దీన్ అక్కడ నుంచి బయట వచ్చి హైదరాబాద్ ఇచ్చేసి సికింద్రాబాద్ లో గెలిచి చూస్తున్నారు, రైట్. సికింద్రాబాద్ లో 22 lakh ఓట్స్, అంటే ఎగ్జాక్ట్ చూస్తే 21 lakh ఓట్స్. దానిలో 5,80,000 మైనారిటీ ఓట్స్, రైట్. ఎందుకు గెలవడు? నిజామాబాద్, జహీరాబాద్ ఎందుకు గెలవడు? ఎందుకంటే లంగా దొంగ ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అక్బరుద్దీన్కి పెట్టు, నువ్వు హైదరాబాద్ కంటెస్ట్ చేయి, అక్బరుద్దీన్కి సికింద్రాబాద్ కంటెస్ట్ చేయమను. వాడు కూడా ముస్లిం ఛాంపియన్ కదా. ఎందుకు? ఇక్కడనే ఉండాలి, బైలో ఉండాలి. బైలో మొత్తం దొవ్వి 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 మొత్తం బతుకు సర్వనాశం చేసినారు అందరిది. భయం ఉంటుంది, గుండారాజు ఉంటుంది. ఏదైనా చిన్న 2 కేసులు అంటే భయపట్టిస్తారు, రౌడీ షూటర్ ఇప్తామని. ఏదైనా వైర్ది, ఏదైనా ఎలక్ట్రిసిటీది ఉంటే విజిలెన్స్ రేడ్ వేపిస్తారు. అప్పుడు పాత రోజుల్లో పైప్ లైన్లు వేసుకుంటే అప్పుడు కూడా రేడ్లు. డైలీ ఫైనాన్స్ ఇస్తారు. మీకు ఒక వాస్తవం ఈ ఛానల్ మీద చెప్తా, ఎవరికి చెప్పలేదు నేను. ఓల్డ్ సిటీలో ఎంఐఎం బ్యాక్ బోన్ డైలీ ఫైనాన్సర్స్. 30% ఆఫ్ పబ్లిక్ డైలీ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకుంటుంది.
నేను మా మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లాకి చెప్పిన మైనారిటీ కార్పొరేషన్ ఒక 10 ఆఫీసెస్లు ఓల్డ్ సిటీలో పెట్టాలి. డైలీ ఫైనాన్స్ మనం ఇద్దాం, ఓట్లు మన దగ్గర వస్తాయి, మొత్తం డైలీ ఫైనాన్స్లో డబ్బులు ఇస్తారు. ఎవరైనా మీరు ఎగ్జాంపుల్ స్వరూప 10,000 తీసుకున్నారు, 2,000 రిటర్న్ ఇచ్చినారు, 8,000 ఇవ్వాలి. వాళ్ళకు తెలిసింది నోట్ వాళ్ళకు ఏలేదు, ఇమీడియట్లీ అది 8,000 18,000 అయిపోతుంది. ఇట్లా చిన్న చిన్న చీప్ పాలిటిక్స్ చేసుకొని వీళ్ళు బతుకుతున్నారు. ఇది పోయి మీ ఛానల్ తీసుకొని ఒక కెమెరా పెట్టుకొని బుర్ఖా వేసుకోండి, ఆ బస్తీలో తిరిగి అడగండి. ఒక్క మాట కూడా ఫిరోజ్ ఖాన్ ది మ్యాచ్ కాకపోతే మీరు వచ్చి నాకు ఓపెన్ గా చెప్పండి, ఫిరోజ్ ఖాన్ ఈ మాట మ్యాచ్ కాలేదు. ఒకవేళ 1 మాట కూడా నాది మ్యాచ్ కాకపోతే 10 లక్షలు నాతో తీసుకోవాలి. ఓపెన్ చెప్తున్నా, రికార్డింగ్ తీసుకురావాలి, 10 లక్షలు తీసుకురావాలి. ఇది వాస్తవం, ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరికి ధైర్యం లేదు. ఎవరి దగ్గర మా ముస్లిం దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు రాజకీయం వద్దు. మరి మీరు పవర్ లోకి వచ్చాక కూడా ఎందుకు వాటన్నిటిని ఆపట్లేదు? ఆప్తాం. ఎంపీ ఎలక్షన్ దాకా ఈ డ్రామా, అంతేనా? దాని తర్వాత చాలా ఉన్నాయి. 100%. ఎందుకంటే మా ముఖ్యమంత్రి విజనరీ అండ్ మా ముఖ్యమంత్రి వెరీ షార్ప్. ఏం టైంకి చేయాలి అది చేస్తాడు. ఈ ఎంపీ ఎలక్షన్ దాకా ఇది ఉన్నది. తప్పకుండా బీఆర్ఎస్ కి ఫినిష్ చేయాలి. లార్జర్ ఎనిమీ మా ముందు ఉన్నాడు. లార్జర్ ఎనిమీకి ఫినిష్ చేసుకొని ఇక్కడ మేకల దగ్గర వస్తాం. ఫస్ట్ ఇది ఎవరు లార్జర్ ఎనిమీ మీకు? బీఆర్ఎస్ ఏనుగు అయిపోయినాడు కదా, అంతేనా? ఏనుగుకి ఫినిష్ చేద్దాం, చేసేస్తారా? దాని తర్వాత ఈ మేకల దగ్గర వస్తాం. మీరు జనం కోసం తప్పిస్తున్నట్టుగా, మార్పు కోసం తప్పిస్తున్నట్టుగా మాత్రం బాగా కనిపిస్తోంది. ఫిరోజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే and best of luck for your future. Thank you so much. Jai Hind, Jai Congress. Jai Hind.